ఇంత చిన్న మండలానికి కూడా ఇంత రాసుకొచ్చారు. ఎంపీపీ గారు జడ్పీటీసీ గారిని పిలవాలి. వేదికలను ఇచ్చిన గౌరవ ఎంపీపీ గారికి, గౌరవ డిఆర్డీఓ గారికి, గౌరవ డిప్యూటీ సిఇఓ గారికి, అమూర్సిమెంట్ సార్ గారికి, ఆశా మేడం గారికి, అదేవిధంగా గౌరవ ఎంపీడీఓ గారికి, ఎస్ఆర్పి గారికి, అదేగా ఇక్కడ విచ్చేసిన పంచాయతీ కార్యదర్శులకి, డిఆర్పీస్కి, క్షేత్ర సహాయకులకి, నా తోటి ఈజే స్టాఫ్ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఇక ప్రారంభించుకోబోతున్నాము. సో ఇక్కడ నుండి నేను ఎస్ఆర్పి గారికి హ్యాండ్ ఓవర్ చేసింది. ఇక్కడ నుండి స్టార్ట్ చేయమని ఎస్ఆర్పి గారిని రిక్వెస్ట్ చేస్తాను. సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి ఎంపీపీ గారికి, ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు ఇచ్చేసినటువంటి డిఆర్డీఓ, అడిషనల్ డిఆర్డీఓ గారికి, అదేవిధంగా ఎంపీడీఓ గారికి, విజిలెన్స్ విభాగం వాళ్ళకి, అంబడ్స్మెన్ గారికి, ఏవీఓ గారికి, స్పెషల్ ఆఫీసర్లకి, పంచాయతీ కార్యదర్శులకి, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా పత్రిక విలేకరులకి, రియల్ ఎస్టేట్లకి అందరికీ కూడా సామాజిక తనిఖీ బృందం తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాం. 3వ విడత సామాజిక తనిఖీ నిమిత్తం ఇక్కడికి 9వ తేదీ అనేది రావడం జరిగింది. 9 నుండి 11 వరకు రికార్డు తీసుకొని 12 నుండి 13 నుండి గ్రామాలకి తనిఖీ నిమిత్తం వెళ్ళి ఆయా గ్రామాల్లోనే గ్రామసభలు నిర్వహించి ఈరోజు తుది నివేదికను సమర్పించుటకు ప్రజావేదిక అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో 1/4/2023 నుండి 31/3/2024 వరకు ఉపాధి పథకంలో మొత్తం 182 పనులు అనేది చేపట్టడం జరిగింది. అందులో కూలీలకు వేతనాలుగా 2,44,45,824 రూపాయలు, మెటీరియల్ పరంగా 8,53,387 రూపాయలు, మొత్తం 2,52,99,211 రూపాయలు అనేది ఖర్చు చేయడం జరిగింది. అదేవిధంగా పంచాయతీరాజ్ విభాగం కింద 50 పనులు అనేది చేయడం జరిగింది. అందులో కూలీలకు వేతనాలుగా 72,131 రూపాయలు, మెటీరియల్ పరంగా 2,86,56,353 రూపాయలు, మొత్తం 2,80,28,485 రూపాయలు అనేది 84 రూపాయలు అనేది ఖర్చు అనేది చేయడం జరిగింది. కానీ ఇట్టి రికార్డులు తనిఖీ బృందానికి ఇవ్వని కారణంగా వీటిపై తనిఖీ అనేది నిర్వహించలేదండి. ఈ 3వ విడత సామాజిక తనిఖీ అంటే ముందు గత విడతలో ఏమేమి అంశాలు వచ్చాయి, వాటి మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు అనేది విజిలెన్స్ భాగం వాళ్ళు చదివి వినిపిస్తారు. అడిషనల్ డిఆర్డీఓ మేడం గారికి, ఎంపీపీ గారికి, ఎంపీడీఓ గారికి సోషల్లో డీవియేషన్గా ఇచ్చింది 2,27,259 రూపాయలు రికవరీ సోషల్ ఆడిట్ అకౌంట్లో జమ చేయడం జరిగింది. సెకండ్ రౌండ్కి సంబంధించింది హియరింగ్ పెండింగ్ ఉంది. దానివలన దాని యొక్క రికవరీని మేము చూపించలేదు. గ్రామ పంచాయతీ సార్, ఈ గ్రామ పంచాయతీకి సంబంధించి 2వ అంశం సార్, అన్ని రకాల రికార్డులు ఇవ్వడం జరిగింది సార్. అన్ని వర్క్స్ భౌతిక పరిశీలన చేయడం జరిగింది సార్. 1 నుంచి 7 వరకు ఇన్ఫర్మేషన్ సార్, 8 ఇన్ఫర్మేషన్ పనులు చేయలేకపోతున్నాం కాబట్టి జాబ్ కార్డు ఇప్పించగలని రాకపోతే తెలపడం జరిగింది సార్. వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవ్వడంగా గ్రామ సభలోనే వాళ్ళకి సీనియర్ మీటింగ్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అంటే ఓల్డ్ జాబ్ కార్డ్స్ మీరు ఇంకొక చెక్ చేసుకున్నాను ఎంతసేపు ఇస్తారు, ఒక 5 నిమిషాలు జాబ్ కార్డ్ వెంటనే ఇష్యూ చేయండి. మళ్ళీ ఎంఆర్డిటీ కూడా వస్తుంది. మీరు ఇమీడియట్గా జాబ్ కార్డ్ అప్డేషన్ చేయించాలి. మళ్ళీ ఈ నెలాఖరు మొత్తం అన్ని గ్రామ పంచాయతీలు నెలాఖరు కూడా కాదు, ఇవాళంతా 95 కల్లా కంప్లీట్ చేయాలి. అన్నీ చేయాలి. మీరు పెండింగ్ ఉంటాను. 11 సార్, ఇక్కడ పేసి రిజిస్టర్ గ్రామ సభ రిజిస్టర్ అప్డేట్ లేదు. 14 సార్, ఈ వెబ్సైట్ ఫోటోకి సంబంధించి 3 రకాల ఫొటోస్ అనేది పూర్తి స్థాయిలో నిర్వహించడం లేదు సార్. ఇక్కడ 14 సార్, వెబ్సైట్ ఫోటోస్.
1073 సర్క్యులర్ ప్రకారం వర్క్ సైట్ ఫోటోస్ 20 సార్ ఈ జీపీకి సంబంధించి సర్వే రిజిస్టర్ మెయింటైన్ చేయాలి సార్. ప్లాంటేషన్ సంబంధించి ఆ రిజిస్టర్ ఉంది కానీ అప్డేట్ లేదు సార్. సార్ ఈ రోజుగార్ దివస్ కార్యక్రమం ఏర్పాటు చేయాలి సార్. ప్రతి నెలకు ఒకసారి ఇక్కడ ఏర్పాటు చేయడం లేదు. దానికి సంబంధించి ఒక రిజిస్ట్రేట్లో మెయింటైన్ చేయాలి. దానికి సంబంధించి సార్ ఈ మట్టి అనేది మన రైతుల పొలాలు తరలించి సార్ దానికి సంబంధించిన టెక్సైడ్ కానీ ట్రాక్టర్ వాళ్ళు రిజిస్టర్ మెయింటైన్ చేయలేదు. ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఇన్వెస్ట్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు సార్. నిర్వహించడం లేదు సార్. విధంగా ఇన్వెస్ట్ కానీ ఎందుకు తోలుకున్నారు? అంటే ఖచ్చితంగా మనం మెయింటైన్ చేయకుండా పర్లేదు. అవసరం అయితే ఉండేవాళ్ళు గైడ్ అంటే ఆయనకు రావాలి. ఈ 2 రోజుల్లో ఓరియంటేషన్ పెడతాం ఫుల్ డే. మీకు ఏం తెలియదు అనుకుంటున్నాను. సార్ 5 మంది అక్కగారు సార్ 15 days పనిచేసి కానీ వాళ్ళు పనిచేసిన కూలీలకు వచ్చేసి పనిచేసిన ఫస్ట్ రిక్వెస్ట్ పెట్టాను. అప్పుడు స్టార్టింగ్లో ఎడిట్ ఆప్షన్ రాలేదు. స్టార్టింగ్లో లేదు, ఇప్పుడు ఉంది కదా. ఇప్పుడు 2023 అది మన యాడిట్ పీరియడ్ సార్. మనం దాని వెనకాల ఎవరైతే వీళ్ళు ఇప్పుడు ఎన్ఎంఎంఎస్ తప్పు పెడితే ఎవరికి పెడతారు? ఆపరేటర్కి డైరెక్ట్గా ఎట్లా? ఎంఎంఎస్ కొట్టేది ఒకరే, ఫస్ట్ రాసేది అక్కడ ఫీల్డ్ అసిస్టెంట్ లేరు మేడం. ఫీల్డ్ అసిస్టెంట్ లేకపోయినా ఎవరు రాస్తే వాళ్ళు తప్పు జరిగితే ఇప్పుడు సరి చేయించాలి. అక్కడ గ్రామ సభలు మాత్రం యాజ్ పర్ ఎలిమెంట్స్ ప్రకారం పనిచేసినట్టు చెప్పారు సార్. మరి నువ్వేం చేస్తున్నావు? మీరు ఆపరేటర్కి రాయొద్దు. మీరు ఎప్పుడు రాసినా చూసుకోండి. వాళ్ళు చేసేదానికి ఆపరేటర్ ఎట్లా 1 day ఉంటుంది. కొంచెం లేట్ అయ్యి రావాలని కానీ 5 days అట్లనే. అందులో ఎక్కువ రాలేదు. నాట్ పేడ్ లిస్ట్ వచ్చింది సార్. నాట్ పేడ్ లిస్ట్ ఇచ్చాను సార్. నాట్ పేడ్ ఇచ్చి కరెక్ట్ కానీ నెక్స్ట్ జాబ్ కార్డ్ ఇష్యూ ఇష్యూ అయితే జాబ్ కార్డ్ నెంబర్తో ఒక ఏటీఆర్ పంపించండి. ఈ గ్రీవెన్స్ సాల్వ్ అయిందండి. అంబుడ్స్మెన్ ఎక్కడున్నారు? మీరు నోట్ చేసుకోండి. అవన్నీ మీరే చేయాలి ఆన్సర్ వాటన్నింటికి. నెక్స్ట్ 10వ విషయం మేడం, ఇక్కడ 2 కూలీలు 10 రోజులు పనిచేయడం జరిగింది మేడం. కాకపోతే వీళ్ళకి ఏపీపీఎస్ ఎర్రర్ కారణంగా వీళ్ళకి ఆ వైపు పేమెంట్ కాలేదు. ఇప్పించాలని చెప్పేసి మనకు తెలపడం జరిగింది మేడం. క్వాంటిటీ తగ్గించారట, మళ్ళీ డిమాండ్ పెట్టి ఇప్పించండి. నెక్స్ట్ 11వ విషయం మేడం, ఇక్కడ డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది కానీ లోడ్ మ్యాన్ తీసుకోవడం లేదు మేడం. ఎందుకని రిజిస్టర్ పెట్టుకొని నోట్ చేసుకోవాలి. అది రెగ్యులర్గా లేకపోతే ఇవన్నీ ఎప్పుడు వస్తూ ఉంటాయి. నెక్స్ట్ జాబ్ కార్డ్ అప్డేషన్ మేడం. 380 జాబ్ కార్డులకు సంబంధించి అప్డేషన్ చేయడం జరిగింది. 25 జాబ్ కార్డులకు సంబంధించి అప్డేషన్ చేయలేదు మేడం. 3 daysలో చేయండి. కూలీలందరితో వాట్సాప్ గ్రూప్ ఉందా? ప్రజాప్రతినిధులతో కలిపి ఆ గ్రూప్లో కూడా వేయండి. సాఫ్ట్ కాపీలు పంపండి అమ్మా మీరు. అవును ఇద్దరు. నెక్స్ట్ మేడం 22 ఇక్కడ రోజ్గార్ దివస్ కార్యక్రమం అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం లేదు. ఇక్కడ మెయింటైన్ చేయడం కంటిన్యూ మెజర్మెంట్ చేయమని ఎవరో చెప్పలేదు. చైనీస్ వైజ్ చేయాలి. మీరు చైనీస్ వైజ్ చేయాలి. క్యుములేటివ్ ఒకటి చేయరు. ప్రీవియస్ వీక్ మళ్ళీ కలుస్తుందా ఇక్కడ? ఇక్కడ ఆల్రెడీ వాళ్ళకి కొలతల పుస్తకం ఉన్నాయి, నిబంధనలు. అవును, టీఏ ఒక్కడే బాధ్యత దీనికి. చెక్ మరి ఎందుకు రాయట్లేదు మీరు? ఎందుకు రాయట్లేదు? ఎక్కడ స్టాక్ రిజిస్టర్ ఎందుకు? ప్రాబ్లం ఏంటి? మీ ఇద్దరు చెప్పాలి. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు? ఎక్కడ వాడారో మీ దగ్గర డీటెయిల్స్ లేవా? 3 daysలో సబ్మిట్ చేయండి. రిజిస్టర్ అప్డేట్ చేయండి. తీసుకున్నాను. అంటే 4 days దానికి చెప్తే వేసుకోవచ్చు. మస్టర్ వేసుకోవాల్సి మస్టర్ అటెండెన్స్ మాస్టర్లో అటెండెన్స్ ఉంది. ఎన్ఎంఎంఎస్లో లేదని పేమెంట్ చేయలేదు. జరిగింది. వీళ్ళకి సంబంధించిన సందేహాలు ఏదో ఇంకోసారి అలా జరగకుండా ఎన్ఎంఎంఎస్ ప్రాబ్లం అంటే ఏంటి? పని చేయకుండానే అటెండెన్స్ పడింది అంతే కదా?
రావడం వల్ల అవును ఇప్పుడు తీసుకురావాలి. కాదు వాళ్ళు వచ్చి 10 రోజులు అయిందండి నిన్ను అడిగారు గ్రామ సభలు ఇవ్వలేదు ఇప్పుడన్నా తేవచ్చు కదా ఇప్పుడన్నా తీసి దాంట్లో మీరేం మెయింటైన్ చేయరు. ఓకే సార్ ఇక్కడ నలుగురు ఊరిలో జాబ్ కార్డ్ కావాలని దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఇద్దరు ఊరిలో లీనియారిటీ కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. ఇచ్చారా అది మొన్న 17వ తారీఖు ఇది చిన్న చిన్నవి కూడా చేయరు ఏం వెరిఫికేషన్ ఇచ్చిన వాళ్ళు మళ్ళీ ఆ పంచాయతీలోకి వెళ్తే ఇక్కడ ఏమన్నా ఆధార్ నెంబర్ కొడితే రాదా? ఎంట్రీ చేశారు సార్. రాసి వాళ్ళ పేమెంట్ చేయాలి సార్ వాళ్ళకి. అంటే వీళ్ళకి చెప్పాను సార్, వాళ్ళు నోట్ చేసుకొని రీడిమాండ్కి ఇస్తాను మళ్ళీ ప్రస్తుతానికి డిడక్షన్ చేసేసాను సార్. డిడక్ట్ చేస్తే మీరు మరి కట్టాలిగా డబ్బులు కట్టాలి. సార్ కూడా మెయింటైన్ చేయడం లేదు. రిజిస్టర్ చూపించారా రిజిస్టర్ గ్రామ సభలో చూపించారు సార్. పూర్తి స్థాయిలో రాయలేదు రోజ్గార్ దివాస్ అనేది ఓన్లీ 3 నెలల మాత్రం నేను వెళ్ళినా సార్ గ్రామ సభకు ఈ 2024 మార్చి. నెంబర్ 25 సార్. హాజరు ఆధారం దుద్దారా నెక్స్ట్ దీని తర్వాత లక్ష్మి చెప్పండి వర్తమాన కోడ్ 129 మార్చి ఇన్ఫర్మేషన్ మేడం. దగ్గరకు 9 ఒకసారి ఇన్ఫర్మేషన్ అని కాదు అదేంటో చదవండి. మొక్కలన్నీ మొక్కలన్నీ బతుకున్నాయి అది బతికే చెప్తాడు వాళ్ళకి వాయిస్ రైస్ అవ్వాలి. ఇష్యూ నెంబర్ 9 మేడం. రెవెన్యూ ప్లాంటేషన్ 2 ఎకరాలకు సంబంధించి 1379 మొక్కలు బతుకున్నట్టు ఇన్ఫర్మేషన్ మేడం. అన్నీ బతుకున్నాయి ఆ మాట చెప్పండి. అన్నీ బతుకున్నాయి మేడం. హైట్ ఎదిగినాయా? ఓకే గుడ్. సెక్రటరీ ఎవరు? వాటరింగ్ బాగానే చేస్తున్నారా? నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 11 మేడం. జాబ్ కార్డ్ అప్డేషన్ లేదు మేడం. ఎందుకు చేయట్లేదు? జాబ్ కార్డ్ అప్డేట్ చేస్తున్నాను. రెండు బుక్స్ ఉన్నాయి. జాబ్ కార్డ్స్ డబల్ బుక్ తీసుకొచ్చి చూపించడం వల్ల కొంతవరకు 1000 రూపాయలు పెనాల్టీ కట్టి 3 డేస్లో అప్డేట్ చేయండి. సాఫ్ట్ కాపీ కూడా వాళ్ళ గ్రూప్లో వేయండి. వాళ్ళు ఇంటర్లో కూలీల గ్రూప్లో వేసుకోండి. ఇష్యూ నెంబర్ 13 మేడం. 7th రిజిస్టర్లో జాబ్ కార్డ్ రిజిస్టర్ పార్ట్ 3 అప్డేషన్ లేదు మేడం. డిమాండ్ రిజిస్టర్ కూడా అప్డేషన్ లేదు. 3 డేస్లో అప్డేట్ చేయండి. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 14 మేడం. 3 రకాల ఫోటోలకి పని జరుగుతున్న ఫోటోలు మాత్రమే చూపించడం జరిగింది మేడం. మేడం ఎంపుకున్న రైతులు చక్కగా తీసుకోవడం లేదు మేడం. ఇంకో రిపీట్ కాకూడదు. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 17 మేడం. మస్టర్ రోల్ కాల్ పూర్తి స్థాయిలో చేయడం లేదు మేడం. చేయాలి కంప్యూటర్ మీతో సహా వర్క్ కంపల్సరీ. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 18 ఈ సంవత్సరం అలా ఉంటే మాత్రం అసలు నెక్స్ట్ టైం చాలా సివియర్గా తీసుకుంటాం. ఎలక్షన్ ప్లాన్ కూడా ఏప్రిల్. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 20 మేడం. సర్వేల్ లిస్ట్ అప్డేషన్ లేదు మేడం. పెనాల్టీ. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 21 మేడం. మాన్యువల్ ఇన్పుట్ డ్రైనేజ్ ఇస్తూ వర్క్ ఫైల్లో పెట్టి 3 డేస్లో సార్ మొత్తం తీసుకొచ్చి చూపించండి. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 22 మేడం. రోజ్గార్ దివస్ అనేది నిర్వహించట్లేదు మేడం. రెగ్యులర్గా డిఈ గారికి వెళ్ళాలి. డిఈ గారు లెటర్ నెంబరు మన రిఫరెన్స్ తీసుకుని ప్రతి ఒక్క వర్క్కి మ్యాప్తో సహా ఎప్పుడైతే డిఆర్టీ ఆఫీస్ మీద వస్తారంటే మీరు సబ్మిట్ చేస్తే కానీ ఇన్ఫర్మేషన్ మీరు ఏటీఆర్ ఇస్తే అప్పుడు మేము పర్సనల్ హీరింగ్ పిలుస్తాం. వితౌట్ ఏటీఆర్ ఎలా పిలుస్తాం? అంటే నోటికి ఏదొస్తే చెప్పటం ఆ టైంకి మీదే వివరణ వచ్చే సెక్రటరీ గారు చెప్పండి. ఎన్ఎంఎంఎస్ వల్ల మీరు ఎన్ఎంఎంఎస్ తక్కువ బట్టి గూగుల్కే పోయింది కాబట్టి వీళ్ళ పేమెంట్ చేస్తాం. నెక్స్ట్ సెక్రటరీ రండి.
పంచాయత్ సెక్రటరీ ఎందుకు పెట్టట్లేదు? నాకు లేదని చెప్తారేంటి? ఈ సంతకాలు లేకుండా ఎందుకు వస్తుంది? వేసుకున్నారా మాస్టర్? ఇక్కడ అంటే ఈ టోటల్స్ వేసుకోవటం ఏ రోజుకి ఆ రోజు, ఇక్కడ దిద్దినప్పుడు ఇక్కడ ఇనీషియల్ వేయటం, కింద నోట్ రాయటం ఏమి ఉండదా? మొన్న కూడా మనకి పేమెంట్ అనేది గ్రామ సభలో రికవరీ అమౌంట్ చేసి ఉంటాం. కోసం దరఖాస్తు చేస్తున్నారు. ఎందుకు మీరు అందరూ రోజుకు ఒకసారి చేస్తాం. సెక్షన్ 23 సార్, రెవెన్యూ ప్లాంటేషన్ వర్క్కి సంబంధించి 1075 మొక్కలు రికార్డ్ చేసి రావడం జరిగింది. లైవ్లో వెళ్ళి చూడగా 666 మొక్కలు బ్రతుకున్నాయి, 409 మొక్కలు చనిపోయాయి సార్. 61%. నర్సరీ ఒకటి, నర్సరీ దగ్గర గురించి అరవింద తొమ్మిదేంటి? ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ 10 మేడం ఇక్కడ వర్చువల్ ఫెసిలిటీస్ కల్పించలేదని చెప్పేసి గవర్నమెంట్ చెప్పడం జరిగింది మేడం. ఎందుకు మీరు ఎస్టిమేట్ వేయలేదా? వాటర్ క్యాన్స్ దేనిలో పెట్టారు? మీరు ఎస్టిమేట్ వేస్తారా లేదా అని అడిగాను. ఎస్టిమేట్లో ఉన్నాయా? మీరు అన్నీ ప్రొవైడ్ చేసిన తర్వాత పేమెంట్ కాదు. ఎస్టిమేట్ ఇప్పుడు రిలైజ్ చేసిన ఎస్టిమేట్లు అన్నా ఏంటి అది యాడ్ చేసి రెగ్యులర్గా అక్కడ పంచాయత్ సెక్రటరీ వినండి, రెగ్యులర్గా అక్కడ మీరు షేడు ఇలాంటి టెంట్ ఒకటి కొనుక్కోండి. ఇప్పుడు రెగ్యులర్గా మీరు వేయాల్సిందే కదా. షేడు వాటర్ పెట్టండి. వాటికి సంబంధించి వాటర్కి సంబంధించిన బిల్స్ వర్క్ అవ్వగానే చివరి బిల్తో పాటు ఇచ్చేస్తారు, మీ గ్రామ పంచాయతీ అకౌంట్లో పడతాయి. చేయిస్తాను కాదు, ఎంతమంది ఉన్నా నువ్వు వెళ్ళి రెగ్యులర్గా చేసుకోకపోతే మాత్రం నీ డ్యూటీ నువ్వు చేసినట్టు కాదు. 4 జీపీయే కదా, 3 జీపీలు కలిపి నీ పాత జీపీయే కదా, మరేంటి ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు 3 అయినాయని ఉంటుంది కానీ అవే జాబ్ కార్డ్స్ అప్పుడు ఇప్పుడు. నెక్స్ట్ మనం ఇక్కడ జీపీ దగ్గర సిటిజన్ ఇన్ఫర్మేషన్ బోర్డు అనేది ఏర్పాటు చేయాల్సింది. ఏర్పాటు చేయండి. ఫ్లెక్సీలు పెట్టడం కాదు, ఫ్లెక్సీలు ఎన్నాళ్ళు ఉంటుంది దాని లైఫ్? వాళ్ళు ఇప్పుడు పెడతారు. ఫ్లెక్సీలు కాదు, పెయింట్ చేయించుకోండి ఐరన్ బోర్డు. అవసరం ఇంకో చోటుకి వెళ్తే దాన్ని తీసుకెళ్ళాలి. చేయడం జరిగింది. ఇందులో పనిచేసి 13 రూపాయలు నష్టపోవడం జరిగింది. రీజన్ ఏంటండి? సెక్రటరీ చెప్పండి, రీజన్ ఏంటి? గ్రామ సభలో ఉన్నారా మీరు? ఉంటే మీకు నిర్వహిస్తామని గ్రామ సభలో తెలపడం జరిగింది. ఏంటో రోజ్గార్ దివస్ నిర్వహించట్లేదని చెప్తున్నారు. కొంచెం ముందుకు వచ్చి నిలబడండి. రిజిస్టర్ లేదట కదా సార్. సెక్రటరీ ఎవరు? రిజిస్టర్ ఉంటుందని కూడా తెలుసు, నిన్ను తెలియదు. అడుగుతున్నాను. నువ్వు జేపీఎస్ నుంచి వచ్చావా? రెగ్యులర్ సెక్రటరీ మరి ఏంటమ్మా నీకు ఏం రాదా? వాళ్ళే బాధ చేస్తారా? 8,000 ఫీట్లలో యాక్చువల్గా అక్కడ ఎంత జరిగింది? 8,951 స్క్వేర్ మీటర్లకు పేమెంట్ 3,000 స్క్వేర్ మీటర్లు 3,000 స్క్వేర్ మీటర్లు కాదు, నాకు క్యూబిక్ మీటర్లు చెప్పండి. ఎన్ని క్యూబిక్ మీటర్లు? సరే, ఎన్ని యూనిఫ్లోరల్ ఎన్ని స్క్వేర్ మీటర్లు డిఫరెన్స్ వచ్చింది? వెనకాల స్టేట్
ఆటో కార్మికులు సర్కార్ కంపే 6 మీటర్ల సర్కార్ కంపు ఉండే రోడ్డు ఎక్కడ ఉంటుంది? చేసుకోవడం జరిగింది, ట్రాన్స్ఫర్ చేయించడం జరిగింది, ట్రాన్స్ఫర్ ఇప్పించడం జరిగింది. విషయం నెంబర్ 11 జాబ్ కార్డ్స్ ఫిట్టింగ్ ట్రాన్స్ఫర్ ఇప్పించడం జరిగింది. విషయం నెంబర్ 12 మ్యామ్ హాస్టల్లో నేమ్స్ ఉన్నాయి కానీ పనిచేసినట్టు చేసినారు మ్యామ్, కానీ పేడలో నేమ్ లేదు మ్యామ్. రిజాల్వ్ చేయండి వితిన్ 1 వీక్. డిమాండ్ కూడా మొత్తం సబ్మిట్ చేయడం ప్రాపర్గా తీసుకోండి. వైట్ పేపర్ మీద తీసుకున్న పర్లేదు, ప్రాపర్గా తీసుకోండి. జాబ్ కార్డ్స్ ఎందుకు అప్డేట్ చేయలేదు? పే స్లిప్స్ ఇవ్వలేదు. పే స్లిప్స్ కావాలా జాబ్ కార్డ్స్ అప్డేట్ చేయడానికి? లింక్ పెట్టట్లేదా ఏపీఓ గారు మీరు? అండ్ సెక్రటరీ గారు మీకేం బాధ్యత లేదా? చేపిస్తాను కాదు, ఇలాంటివి ఉంటే మొత్తం పెనాల్టీ లేదు. నెక్స్ట్ విషయం నెంబర్ 17 పని జరుగుతున్నప్పుడు ఫోటోస్ మాత్రమే చూపించారు, వీళ్ళు 2 రకాల ఫోటోస్ చూపించారు మ్యామ్. విషయం నెంబర్ 18 వర్క్ ఫైల్స్ నిర్వహించడం లేదు. వర్క్ ఫైల్ లేకపోతే 1000 రూపాయలు. పెనల్ వన్ ప్లాంటేషన్ మ్యామ్ 580 మొక్కలు పెట్టి ప్లాంట్ చేయడం జరిగింది మ్యామ్. 12 బతుకులకి 400 బ్యాచ్ అనుకోవడం జరిగింది. చేయకూడదని ఏమన్నా రూల్ ఉందా? చేయకూడదని ఉందా రూల్? గురువారం స్టార్ట్ అయింది. గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం. ఆదివారం నాడు వీళ్ళకి మస్టర్ పడింది. అది శనివారం పెట్టాల్సిందే తప్పే పెట్టాడు. ఏం చేస్తాడు పాపం సెక్రటరీ? చాలా మస్టర్ పని చేయి. 9 వరకు ఇన్ఫర్మేషన్ సార్. అక్కడ ఆ అకౌంట్ మీకు టీచర్స్ బుక్లో ఉన్న 871 అకౌంట్ నెంబర్ ఆయనదే అంటే ఆ అకౌంట్లో పడ్డాడు సార్. అమౌంట్ పడట్లేదు. ఆయనకు ఒకటే అకౌంట్ ఉందని సార్. యాక్చువల్గా దానికి 2 అకౌంట్లు ఉన్నాయి సార్. మనం పోయినప్పుడు ఒక అకౌంట్ చూపించారు, ఇంకో అకౌంట్లో పేమెంట్ అది కాలేదు ఇష్యూ. గ్రామ సభలు ఏమైందంటే యాక్చువల్గా అదే బేసిక్లో ఇంకో జాబ్ కాదండి, 2 అకౌంట్లో పడితే అది ఏదో బ్యాంక్ వెళ్ళి తీసుకురాలేవా? నువ్వేం చేస్తావు మరి? వెరిఫై చేసి ఇప్పుడు ఏం చేసి వాళ్ళదేనా? కొంచెం సార్ ప్రిమిటర్ ట్రాన్సాక్షన్ సార్ 48% ఉన్నాయి సార్. ఎందుకని? అది మీరు ప్లవింగ్ చేసి ఎస్ఎస్పి కలిపి మొక్కలు వేయండి మంచిగా. తీర్మానాలు సార్ గ్రామ సభ చూపించడం జరిగింది సార్. తీర్మానాలు సార్. డైరెక్ట్గా వచ్చేయండి 9:50. విషయం నెంబర్ 9 మేడం డిమాండ్ ఫామ్ తీసుకుంటున్నారు కానీ నో డిమాండ్ ఫామ్ తీసుకోండి. విషయం నెంబర్ 10 మేడం జాబ్ కార్డ్ అప్లికేషన్ చేయలేదు. అందుకని పూర్తి స్థాయిలో కొన్ని 2 డేస్ అంటలేదు వాళ్ళు. 40% మాత్రమే చేస్తామంటున్నారు. డిస్టెన్స్ అప్లికేషన్ చేయడం జరిగింది. ఓకే గుడ్, బాగా చేస్తారు. విషయం నెంబర్ 13 మేడం పని జరుగుతున్న ఫోటోస్ మాత్రమే చూపించడం జరిగింది. అన్నిటి మీరే వీళ్ళు ఫోటోలు మాత్రమే ఉన్నాయి మేడం. 450 నేను నీళ్ళు పట్టట్లేదా? రాక్ ఏరియా అయితే సూటబుల్ ప్లాంట్స్ ఏవో వేయాలి. 300 నుండి 450 పోతే ఏమన్నట్టు? డిస్ప్లేస్ చేయండి, మళ్ళీ వేరే మొక్కలు సూటబుల్ ఏముంటాయో తీసుకొని వేయండి. విషయం నెంబర్ 20 ప్రొఫైల్ పెట్టి చూపిస్తారా? పని జరిగిన ఫోటోస్ ఉంటే చూపించాము.
ఈ పనిచేసిన వాళ్ళు ఓకే అలా ఫోటో సార్ అంతే ఏ సైజు 3299 100 to 199 23 జూన్కే అయిపోయింది ఇది చేయలేదు కాబట్టి ముందు అది యాక్సెప్ట్ నెక్స్ట్ ఎన్నుండి అటువంటి దాన్ని యాడ్ చేసుకున్నాం ఇక్కడ వేసి అటెండెన్స్లో పంచాయత్ సెక్రటరీ అండి అదే ఎక్కడుంది రికార్డు మేట్ని తొలగించాము ఇక్కడ తప్పు జరిగిందని అక్కడ నోటే లేదు కదా డబ్బులు కట్టుకోవటానికి బాగా అలవాటు పడుతున్నారు పని చేయమంటే చేయరు రికవరీ కట్టండి పదకొండేనా మొక్కలు నాటడం జరిగింది కానీ రికార్డ్ చేయలేదు 700 ఫిట్టింగ్ మాత్రం జరిగింది సార్ మొక్కలు ప్లాంటింగ్ అనేది జరగలేదు రెవెన్యూ వాళ్ళు ఇచ్చేది ఇంటూసి వారు అంటే మార్చిస్తే మళ్ళీ వేరే ఎస్టిమేషన్ వేసి ఫెన్సింగ్ పెట్టించి ఇటు రోడ్డు చుట్టూ ప్లాంటింగ్ చేయించినాం సార్ వెరిఫై చేసి రిపోర్ట్ ఇప్పుడు వర్షం గట్టిగా పడితే ఆ గుంతలు కూడా కూలిపోతాయి కదా ఏం జరిగిందంటే సార్ పొలిటికల్గా బాగా ఫోర్స్ చేశారు సార్ ఇక గుంటలు తీసేసి వదిలిపెట్టినాం పెట్టారు కదా మరి ఇప్పుడు ఆ డబ్బులు వాళ్ళకి వేసి పేమెంట్ చేయాలి పేమెంట్ చేసినాం సార్ ఫిట్టింగ్ అయింది సార్ ప్లాంటింగ్ కాలేదు ప్లాంటింగ్ అంటే ఏం చేస్తారంటే ఏ మామిడిపల్లి గ్రామస్తులు పనిగిరి గ్రామస్తులు ఈడూరు గ్రామస్తులు ఏడైతే డిగ్గింగ్ జరిగిందో ప్లాంటింగ్ చేసుకుంటూ వేరు 3 వేలు వాళ్ళు కలిసి లేదు సార్ సార్ అంటే మినిస్టర్ గారు ఎంపీడీ 1674 సార్ 3 వరకు అందులో 336 1335 చనిపోయింది. మీరు పనిచేసిన రోజులు 350 అంటారు మీకు పేమెంట్ అయితే 416 రోజులు ఎస్ఎస్సీగా 240 రోజులు ఎక్కువ పేమెంట్ పోవడం జరుగుతుంది. ఆధార్లో తక్కువ ఎన్ని రోజులు పోతుందా ఒక రోజు ప్రాబ్లం వస్తుంది 2 రోజులు వస్తుంది 204 రోజులు వస్తుందా అంటే ఇప్పుడు జరిగిన వర్క్ అండ్ అకౌంట్లో కలిపి అది ఎస్ఆర్ఎండి ప్రకారం 2780 మీటర్లు సార్ ఫీజు 996 756 మీటర్స్ అనేది సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఒకసారి వాళ్ళు వచ్చినాక మళ్ళీ పేరు వస్తే నేనే చెప్పాను అక్కడే ఇద్దరు కలిసి అక్కడే అండర్స్టాండింగ్ అంటే ఇప్పుడు ఆయన నువ్వు 10 మీటర్లు అంటే కాదంటారా 10 కొలిసి ఇస్తారు ఫస్ట్ అట్లానే అంటే సార్ తర్వాత నేను పడుతుంది మళ్ళీ సేమ్ ఫొటోస్ అయినా చూపించాలి ఫొటోస్ ఎన్నో చూపించట్లా ఓకే నెక్స్ట్ ఉందా ఏం మాట్లాడతావు ఎవరిది సంతకం విషయం
చేస్తాను. ఆశా వర్కర్ పనిచేయడం జరిగింది. ఆమె వెళ్ళి అడిగితే నా పేరు మీద మా అమ్మగారు పనిచేయడం జరిగింది అని లెటర్ రాసిచ్చింది. ఈ రైతులకు హార్టికల్చర్ బాగుంది మేడం. మనం పనిచేయడం జరిగింది మేడం. కాకపోతే మాస్టర్లో అతనికి పేమెంట్ 1 వీక్లో క్లియర్ చేయించండి. నెక్స్ట్ గ్రూప్ హౌస్ అనేది మనకు 56 ఫీల్డ్ అసిస్టెంట్ లీడర్ దాన్ని ఎడిట్ చేయాలి. మీరు లెటర్ పెట్టాలి డిపిసికి. ఏ తప్పు ఉంటే డిపిసి నుంచి మళ్ళీ తీసుకొని ఎడిట్ చేసుకోవాలి. మినిమం కూడా మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లే. మీరు కూడా పేమెంట్ అయ్యేంత వరకు చూడాలి. మాస్టర్లో తప్పు ఉంటే సరి చేయాలి. ఎన్ఎంఎంఎస్ కరెక్టా మాస్టర్ కరెక్టా ఏది కరెక్ట్ అయితే అది చేయాలి. ఇదైతే రికవరీ మీకు. నెక్స్ట్ సంతకాలు తీసుకోండి రెగ్యులర్గా. నెక్స్ట్ మీరు తక్కువ చేశారు, వాళ్ళు పని చేశారు కదా, వాళ్ళ పేమెంట్ ఇవ్వాలిగా. ఆ డబ్బులు ఎవరు పోయినాయి? గ్రూప్ పోయినాయి కదా. ఆ గ్రూప్ దగ్గర కలెక్ట్ చేసి వాళ్ళ అడ్జస్ట్ చేసి ఫోటో ఎవిడెన్సెస్ సబ్మిట్ చేయాలి. 800 మీటర్లు రికార్డ్ చేయడం అంటే 70 మీటర్లు ఎక్కువగా అక్కడ ముందు బిఫోర్ కొలిచినప్పుడు వచ్చిన తేడా మేడం కంప వల్ల, అందువల్ల దానివల్ల కూడా కొన్ని మీద చేయలేకుండా ఆపేసింది. మీరు 700 ఉన్నదని మీరు కాలం మొత్తం 700 ఉన్నదని మీరు రికార్డ్ చేసింది. అదే కంప ఏరియా కాకుండా అవుట్ సైడ్ ఏరియా నుంచి తీసుకున్నాం మేడం. తీరా వర్క్ జరిగిన తర్వాత అతను చేసిన నెంబర్ కాకుండా వేరే నెంబర్తో చేసి నేను 7,000 జీతానికి ఉద్యోగం చేయాలా, మీకు అవసరమా, నేను మీకు ఎందుకు చూపెట్టాలి, వర్కులు మేమెందుకు వచ్చి చూపెట్టాలి అని నెంబర్ తెలియదు సార్. ఎవరని మేడం మీరు కూడా ఎందుకు బ్యాంక్ కాల్స్ సార్. అతను ఎత్తే నెంబర్కి నేను చేసాను సార్, కానీ అతను వేరే పర్సనల్ నెంబర్తో చేసింది. మేమేమో అడిగినా మీరు ఎవరన్నా అడిగాను సార్. అయితే డిఆర్పీ అయితే కాలు మొక్కాలా, ఏం చేయమంటావు నన్ను? అసలు నేను ఆ టైంలో అటెండెన్స్ తీసుకుంటున్నా. కాలు మొక్కాలని లేదా 7,000 అది నీ ఇష్టం. అది కాలు మొక్కమని ఎవరు చెప్పారు? తప్పదు మానేడు. చాలా బాధ అవుతుంది సార్ నాకు. 3 గంటలు ఇక్కడ సంతృప్తి ఎవరికి నేను చేయలేకపోతున్నాను. చేయలేకపోతే మానేయడమే. అదే సార్ మానేయండి. పెట్టించాం సార్. మొత్తం పోవడం వల్ల ట్రాక్టర్ పోతే మొక్కల మీద పోతాయి. ఫిట్టింగ్స్ పెట్టించాం. ఏం బాగాలే. 900 పోవడం ఏందా 500 మీరు ఇమీడియట్గా రిప్లై చేయండి. 1 వీక్లో రిప్లై చేయండి. వర్షాలు వస్తాయి. 65 రోజులు చేస్తే 52 రోజులకి ఎన్ఎంఎస్ అటెండెన్స్ కొట్టారు. 16 days లాస్ అయ్యింది. 16 రోజులు లాస్ అయ్యింది. ఏంటో చెప్పండి. మేకు పంపించారు. సెల్ ప్రాబ్లం ఎన్ఎంఎస్ టెక్నికల్ ప్రాబ్లం సార్. ఒక్కొక్క దగ్గర సిగ్నల్ రాదు సార్. కాదు వాళ్ళ పని వాళ్ళకి వేతనం అందకపోతే 33 సార్ వర్క్ ఫైల్ పేమెంట్ చేసుకోవడం జరిగింది, కానీ వర్క్ ఫైల్ అనేది మెయింటైన్ చేయలేదు. వర్క్ ఫైల్ అనేది మాకు ఇవ్వలేదు. 1,500 రూపాయలు వర్క్ ఫైల్ చేసుకుంటాం ఈ అకౌంట్. మొత్తం మెటీరియల్ సప్లై చేసినాం సార్. సప్లై చేసినాక వాళ్ళు వేరే జీపీకి ఒక పీసెస్ ఒకటి చేసినాం. ముప్పై అది వాళ్ళు మాస్టర్లు హాజరు సంతకాలు లేకుండా 0 మాస్టర్లకే పేమెంట్ అయ్యింది. వాళ్ళని అడిగారా? పని చేస్తారా? చేయలేదా? చేయలేదు. వాళ్ళ అసలు సిగ్నేచర్ కూడా పెట్టలేదు కదా, అన్నీ ఆప్షన్ చేశారు. వాళ్ళు అడిగారా? బేసిక్ వాళ్ళు కూడా పని చేయలేదని చెప్పారు. గ్రామ సభలో మీరు గొడవ రికవరీ ఒక్కటే కాదు, కేసు కూడా ఒకటి. అసలు అంత అవసరం ఏంటి? కరెక్ట్గా ఎవరు పని చేస్తే వాళ్ళకే వేయండి మాస్టర్. కార్యక్రమానికి చేసినటువంటి గౌరవనీయులు పీడీ గారికి, గౌరవనీయులు అడిషనల్ పీడీ గారికి, గౌరవ ఎంపీఓ గారికి, గౌరవ ఎస్ఆర్పీలకు, గౌరవ డిఆర్పీలకు, గౌరవనీయులు నాగారం వైసీపీ గారు మన్మల గారికి, గౌరవ ఏపీఓ గారికి, ఏసీ గారికి, గౌరవ పంచాయతీ కార్యదర్శులకు, మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.
ఫీల్డ్ మీదకి వెళ్తే ఏ రోజు పని ఆ రోజు చేసుకుంటే ఈ తిప్పలు ఉండదు. కాబట్టి మేడం గారు గౌరవ పీడీ గారు చెప్పినట్టుగా అన్ని విషయాలు మీరు ఎక్స్క్యూజ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ మేము ఏమని చెప్తాం సార్లకు, 1-2 అయితే పోతే ఏదో మేడం ఇష్టపెట్టాలని చెప్తాం. ఇన్ని మిస్టేక్ చేస్తే మీకు ఎట్లా వదిలేస్తే. కాబట్టి మనకి 2 నెలల ముందే మనకి ఇంటిమేషన్ వచ్చింది. మనము మీటింగ్ కోఆర్డినేషన్ మీటింగ్ కూడా పెట్టుకున్నాము. అయినా కానీ కొన్ని చోట్ల రికార్డ్స్ అనేవి సరిగా అప్డేషన్ కాకపోవడం వల్ల రికవరీస్ రావడం జరిగింది. ఇవి కూడా అన్నీ సబ్మిట్ చేస్తారని అనుకుంటున్నాను. వాటికి సంబంధించిన అన్నీ తయారు చేసుకొని అవన్నీ డ్రాప్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది మనకి. అవన్నీ తయారు చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇంకో నెక్స్ట్ విడత ఇలాంటి రిమార్క్స్ లేకుండా రికవరీస్ ఎక్కువ రాకుండా కూడా చూసుకుంటారని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.